సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 587వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాన్ని అర్థం చేసుకోవడానికి మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. శ్రద్ధగా గమనించండి, బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి, సత్యత ఆధారంగా జీవితాన్ని మలచుకోవడానికి ప్రయత్నం చేయండి, దృఢ నిశ్చయంతో ఉండండి. ఇప్పుడు మామూలుగా ధార్మిక జగత్తులోనండి ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది అంటారు. మామూలుగా కూడా ఏంటంటే ఏమంటారండి, ఆత్మనే పరమాత్మ అంటారు. ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉన్నాడు అంటారు. ఆత్మలో పరమాత్మ ఉన్నాడంటారు. భగవంతుడు అందరిలో ఉన్నాడంటారు. ఈ కారణంగానే మనం సర్వవ్యాపి అన్న ఒక విషయాన్ని మనం చాలా ప్రపంచమంతా ఒప్పుకుంటుంది. అంటే ముఖ్యంగా ఐందవ జగత్తులో అత్యధిక శాతం మంది దాన్ని ఆ దృఢ నిశ్చయంతో ఉన్నారు, భగవంతుడు సర్వవ్యాపి అని. ఇప్పుడు ఒక ప్రశ్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయించాలండి. ఇప్పుడు ఆత్మలోనే పరమాత్మ ఉన్నాడు అనే భావన నిజంగా సత్యమైనట్లయితే ఇప్పుడు భగవంతుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు. పతితులని పావనంగా తయారు చేయడానికి నేనే స్వయంగా వస్తాను అన్నాడు. అర్థమైందండి. అదేవిధంగా తమో ప్రధాన సంస్కారాలని సాత్విక సంస్కారాలుగా, సతోప్రధాన సంస్కారాలుగా నేను పరివర్తన చేస్తాను అంటున్నాడు కదా. ఇప్పుడు ఆత్మలోనే పరమాత్మ కూడా నిక్షిప్తమై ఉన్నట్లయితే ఈ పతిత పావన, ఈ సంస్కార పరివర్తన అర్థమైందండి. ఇదే విధంగా తమో ప్రధాన సంస్కారాలని సాత్వికంగా తయారు చేయటమో, దేహాభిమానములో ఉన్నటువంటి మనుషులను ఆత్మాభిమానులుగా చేయటము ఎవరు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, అసలు చేయడం అవసరమా అవసరం లేదా? కొంచెం దీర్ఘంగా ఆలోచించాలండి. ఆత్మలోనే పరమాత్మ ఉన్నది అని అనుకున్నప్పుడు మన కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఎందుకంటే మానవులకి మాత్రం 84 లక్షల జీవరాశులలో భగవంతుడు బుద్ధి నేత్రాన్ని ఇచ్చాడు. బుద్ధి అంటే విచక్షణ. ప్రతిదాన్ని మనం ప్రశ్నించుకోవాలి అండి. ఏది కూడా మనం రిచువలిస్టిక్గా ఒక కర్మకాండలాగా ప్రపంచమంతా ఒక మార్గంలో నడుస్తోంది, అదే మార్గము కరెక్ట్ అనుకోవడానికి అవకాశం లేదు. అత్యధిక శాతం మంది అజ్ఞానములో ఉన్నప్పుడు అజ్ఞానము జ్ఞాన మార్గము అవ్వదండి. అర్థమైందండి. అజ్ఞానమే, జ్ఞానము జ్ఞానమే. ప్రతి దాంట్లో మనం ఏంటంటే భగవంతుడిని విశ్వసిస్తున్నాము, భగవంతుడి మాటల పట్ల మనకి విశ్వాసము లేదు. అర్థమైందండి. భగవంతుడు చెప్పిన మాటల్ని మనం తిరస్కరిస్తున్నాము, తేలికగా తీసుకుంటున్నాము, విస్మరిస్తున్నాము. ఇప్పుడు ప్రశ్న వేసుకుంటే భగవంతుడు అంటాడు, నేను ఆత్మజ్ఞానం ఇస్తున్నాను, ఆత్మల తండ్రిని, విశ్వాత్మలందరి తండ్రిని, ఈ రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన చేస్తున్నాను, ఇది నా యొక్క ఫార్ములా. మిమ్మల్ని మీరు ఆత్మగా అనుభవించనంత వరకు కూడా, ఆ మాధ్యమాన్ని గుర్తించనంత వరకు మీరు నన్ను గుర్తించలేరు. ఒకవేళ నేనే మీలోనే ఉన్నట్లయితే మళ్ళీ నేను ప్రత్యేకంగా రావడం అవసరం కూడా లేదు. అర్థమైందండి. ఇప్పుడు త్రికాలదర్శిగా చేస్తున్నాడు. సత్య, త్రేత, ద్వాపర, కలి అనేటువంటి 4 యుగాల జ్ఞానాన్ని మనకిస్తున్నాడు. అర్థమైందండి. సత్య త్రేతా యుగాలంటే సాత్విక, మళ్ళీ ద్వాపరం అంటే రాజసిక, మళ్ళీ తామసికం అంటే కలియుగం. అంటే 3 కాలాల ఆది, మధ్య, అంతిమం. ఆది అంటే సత్యత్రేత, మధ్యం అంటే ఈ యొక్క ద్వాపర యుగము, అంతము అంటే ఇది. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాంతు వేద నా కశ్చన అంటాడు. అర్థమైంది. నా గురించి ఎవరికీ తెలియదని ఎందుకు అంటాడు? అందరిలో భగవంతుడు ఉన్నట్లేదు, అందరికీ తెలియాలి కదా. భగవంతుడు ఉన్నప్పటికీ కూడా తెలుసుకునే విధానం తెలియకపోతే దానివలన ఉపయోగం ఏమిటి? కేవలం భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక అంధవిశ్వాసములో మనం ప్రయాణం చేసుకుంటూ ఉన్నాడు అంటే దాన్ని అనుభవం చెయ్యాలి. దాన్ని అనుభవం చేయడానికి మాధ్యమము ఆత్మలోనే పరమాత్మ ఉన్నప్పుడు ఇంకా అనుభూతి న్యాచురల్గానే జరగాలి, సహజంగానే రావాలి. మనలో దివ్యత్వం రావాలి, మనలో తేజస్సు రావాలి, మనలో
ఆ దివ్య గుణాలు శక్తులు అనుభవంలోకి రావాలి. ఒక నిజంగా ప్రతి ఒక్కరిని ఒక ఆత్మిక స్థితిలో ఉన్న ఆత్మగా గుర్తించాలి, పరమాత్మ సంతానంగా గుర్తించాలి. ఇవన్నీ జరగటం లేదు కదా. త్రికాలదర్శిగా లేదు మనకు ఆది మధ్యాంతాల జ్ఞానం లేదు. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద నా కశ్చన. నాకు విశ్వాత్మలందరి యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానం ఉన్నది, కానీ నా గురించి ఎవరికి కూడా జ్ఞానము లేదు అంటున్నాడు. ఎందుకనాలి అంటే ఇవన్నీ గందరగోళ పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం కదండి. అందువలన ఈ అజ్ఞానం నుంచి బయటపడాలంటే ఆత్మలో పరమాత్మ ఆ విధంగా కూర్చొని లేడు. అర్థమైందండి. పరమాత్మ తన ఇంటిలో ఉంటాడు. పరమాత్మ ఇల్లు అంటే ఎక్కడ? పరంధామము అన్నాడు. తద్భాసయతే సూర్యోన శశాంకోన పావక యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు. అర్థమైందండి. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుమని అర్జున ఉవాచలో కూడా 10వ అధ్యాయంలో వస్తోంది. అర్థమైందండి. అర్జునుడు మాత్రమే గుర్తించాడు అక్కడ. అర్జున అంటే జ్ఞానం ఆధారంగా, సత్యమైన జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా మనం ఇవి గుర్తించగలుగుతాం. అర్థమైందండి. మెజారిటీ వ్యూ అనేది ఇక్కడ నడవదండి. పరమాత్మని దర్శించటంలో, పరమాత్మ యొక్క అనుభూతిని చేయటంలో మెజారిటీ వ్యూ పనికిరాదు. ఎందుకంటే మైనారిటీ, మైక్రోస్కోపిక్ మైనారిటీ, మినిస్క్యూల్ గ్రూప్, కొద్ది మంది మాత్రమే నన్ను వాస్తవంగా నా గురించి, నా సత్య పరిచయము, నా నామ రూప దేశ కాల గుణ కర్తవ్యాలు ఇవన్నీ తెలుసుకుని నాతో వారికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుని స్వయాన్ని ఆత్మగా భావించి ఆ విధంగా రాజయోగం ద్వారా, మార్గము ద్వారా నన్ను ఆ విధంగా అనుభూతి చేస్తారు, అనుభవం చేస్తారు. నా దివ్య గుణాలు శక్తులు వారికి నేను ధారాదత్తం చేస్తాను. ఆ విధంగా వాళ్ళ జీవితము సుఖమయమవుతుంది, సంస్కార పరివర్తన జరుగుతుంది. ఇక వేరే మార్గము లేదు, షార్ట్ కట్స్ అంటూ లేవు. అర్థమైందండి. మనకి కేవలం ఒక బిలీఫ్ సిస్టమ్ కాదు, ఆ బిలీఫ్ సిస్టమ్ ప్రకారంగా మనం ఫలితాన్ని అనుభవం చేస్తున్నామా? ఆత్మలోనే పరమాత్మ ఉంటే పరమాత్మ గుణాలను అనుభవం చేస్తున్నామా? పరమాత్మ అంటే భగవంతుడు ఒక్కడే కదా, పరమాత్మలో అనే శబ్దం లేదు. ఆ ఒక్క భగవంతుడి యొక్క సంపూర్ణ పరిచయం మనకి లభించిందా? సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాత భగవంతుడైతే ఆ విధంగా జరుగుతుందా? మనకు కూడా అర్థమవుతుందా? త్రికాలదర్శిగా మనం కూడా మారుతున్నామా? భగవంతుని పతిత పావన అంటే నేను నిజంగా పావనం అవుతున్నానా? అంటే ఆత్మశుద్ధి జరుగుతుందా? ఇవన్నీ ప్రశ్నలుగానే ఉన్నట్లయితే మనకి అది అజ్ఞానమే అవుతుందండి. అర్థమైందండి. సో ఈ విషయాన్ని గుర్తించండి. ఆత్మనే, పరమాత్మనే. పరమాత్మకి ఆత్మకి ఒకటే ఆ బంధం ఏమిటంటే, ఒకే సమానత్వం ఏంటంటే భగవంతుడు ఆత్మస్వరూపమే, ఆ ఆత్మలు కూడా ఆత్మస్వరూపమే. రెండు భౌతిక చర్మనేత్రాలతో మనము చూడలేము. అర్థమైంది. భౌతిక చర్మచక్షువులతో మనం చూడలేము అంతే. ఎందుకంటే ఆత్మని మనం చూడాలి ముందు. ఆత్మ ద్వారానే పరమాత్మని గుర్తిస్తాం. పరమాత్మకి ఆత్మకి ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటంటే జనన మరణ చక్రంలోకి పరమాత్మ రాడు. అర్థమైందండి. అందుకనే వారికి సృష్టి మొత్తము ఆది మధ్య అంతిమ జ్ఞానం ఉంటుంది. అదే జ్ఞానాన్ని మనకి కూడా ఇస్తూ త్రికాలదర్శిగా మనం చేస్తున్నాడు. ఈ చర్చ మనకి ధార్మిక జగత్తులో అర్థం కాదు. మొండిగా మనం వాదిస్తాము. ఆ మొండి వాదన పనికిరాదండి. ముందు ఆత్మచింతన, ఆత్మానుభవం చేసుకుంటే ఈ విషయాలన్నీ అతేటతల్లం అవుతాయి. ఓకేనండి, ఉంటాను. ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు 18వ అధ్యాయంలోని 42 మనం పూర్తి చేసుకునే ఆ క్రమములో మనము 9 దివ్య గుణాలు, ఒక బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు చెప్పాడు. వర్ణాలలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అందులో 9 లక్షణాలని మనకి చెప్పడం జరిగిందండి. 9 లక్షణాలు చెప్పడం జరిగింది. ఆ 9 లక్షణాల్లో మనం 6 లక్షణాలు ఇప్పటివరకు తెలుసుకున్నాం. శమోదమ తపః శౌచం క్షాంతిరార్జవమేవచ ఇంతవరకు తెలుసుకున్నామండి. శమో దమ తపః శౌచం క్షాంతి ఆర్జవం. ఇప్పుడు మిగతా 3 ఉన్నాయండి. ముఖ్యమైన 3 ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మీరు ఆ బుద్ధినేత్రాన్ని తెరుచుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకటి జ్ఞానం అన్నాడు, రెండవది విజ్ఞానం అన్నాడు, మూడవది ఆస్తిక్యం అన్నాడు. ఆస్తిక్యం అంటే ఫెయిత్ అన్నమాట, ట్రస్ట్. భగవంతుడి మీద మీకు ఎంత విశ్వాసం ఉన్నది అన్న సంగతి స్పష్టంగా గుర్తించినట్లయితే ఈ 9 లక్షణాలు బ్రాహ్మణుల యొక్క లక్షణాలు అంటున్నాడు. అర్థమైందండి. ఇప్పుడు మనము మన జ్ఞానం అనే లక్షణం తెలుసుకుందాం. 7వ లక్షణాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అర్థమైందండి. 7వ లక్షణాన్ని మనం తెలుసుకోబోతున్నాం, జ్ఞానము. ఒక్కసారి జాగ్రత్తగా వినండి.
జ్ఞానం అంటే ఇప్పటికే మనం తెలుసుకున్నాం. ఎక్కడైనా జ్ఞానము అన్న పదం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ధార్మికం కానివ్వండి, ఆధ్యాత్మికం కానీ, అది కేవలము ధార్మిక ధర్మ గ్రంథాల ధర్మశాస్త్రాల జ్ఞానము కాదు. ఇది ఎప్పుడూ అనేక మార్లు మనం చర్చించుకున్నాం. ఇప్పటికే మనం 580 ఎపిసోడ్స్ దాటుకున్నాం. సుమారుగా 600 ఎపిసోడ్స్ దగ్గరికి వస్తోంది. అర్థమైందండి. అందువలన మీరు గమనించవలసింది, జ్ఞానము అంటే అది ఆధ్యాత్మిక జ్ఞానము. జ్ఞానం అంటే పరమాత్మ ఇచ్చేటువంటి జ్ఞానము. జ్ఞానము 574 శ్రీ భగవాను వాచ శ్లోకాల మాధ్యమంగా వర్తమాన ఈ భూమండలంపై ఉన్నటువంటి 850 కోట్ల మనుషులకు ఒకే జ్ఞానాన్ని భగవంతుడు వర్తమాన సమయంలో ఒక సాధారణ వృద్ధ మానవ శరీరం ఆధారంగా మనకు అందజేస్తూ ఉన్నాడు. దానిని ఆధ్యాత్మిక జ్ఞానం అన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే 4 విషయాలు. ఒకటేమో స్వయము నేనెవరిని అంటే ఆత్మజ్ఞానము. నా తండ్రి ఎవరు అంటే విశ్వాత్మనందరికీ ఒకే తండ్రి, పితా అహమస్య జగతః అన్నాడు 9వ అధ్యాయం 17, 11:43 పితాసి లోకస్య చరాచరస్య. అర్థమైందండి. సో ఈ తండ్రి, విశ్వాత్మలందరికీ ఒకే తండ్రి, ఆ తండ్రి యొక్క జ్ఞానం పరమాత్మ యొక్క సంపూర్ణ జ్ఞానము, జ్ఞానము అంటే జ్ఞానము ద్వారా పరిచయం వస్తోంది. తర్వాత ఈ సృష్టి చక్ర జ్ఞానము, కాలచక్రం యొక్క జ్ఞానం, సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానం అన్నమాట. సత్యత్రేత ద్వాపర కలియుగాల్లో ఆత్మ ఏ విధంగా భ్రమణం చేస్తుంది, తర్వాత కలియుగం అంతిమ సమయములో ఆ సంస్కారాలు ఏ విధంగా తమో ప్రధానంగా మారిపోతాయి. దానివల్ల భగవంతుడి సృష్టి మీద అవతరించేటువంటి సమయము సంధి సమయము, సంగమ సమయము, ఇది వర్తమాన సమయము. ఈ సంస్కార పరివర్తన సమయం, దీన్ని రిపేర్ యుగం అంటాడు, సంగమ యుగం అంటాడు. ఆత్మలు పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకునే సమయము. ఆ విధంగా రిపేరింగ్ జరుగుతుంది, ఆత్మశుద్ధి అవుతుంది. తర్వాత మనము సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందుతాం. ఇది విషయము. తర్వాత ఏంటి, 4వది చాలా ముఖ్యమైనది. ఈ రోజున వర్తమాన సమయంలో మనుషులు కర్మలు శ్రేష్టంగా చేయలేకపోవడానికి ఏమిటి కారణం? కర్మలు శ్రేష్టంగా చేయలేకపోవడానికి ఒకే ఒక్క కారణం ఏమిటండి? ఆ కారణం ఏంటి? కర్మ సిద్ధాంతం తెలియదు. అర్థమైందండి. కర్మ సిద్ధాంతం తెలియదు. 4వ అధ్యాయంలోని 33, 35 తిరగేయండి ఒక్కసారి, మీకు చెప్తాను. కర్మ సిద్ధాంతం చాలా లోతైనది అంటాడు. 4వ అధ్యాయంలోని ఇది 17వ శ్లోకం అండి. రాసుకునేవాళ్ళు రాసుకోవచ్చు. అర్థమైందండి. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణోగతి అంటాడు. గహన అంటే చాలా లోతైనది అంటాడు. ఇదే ఇక్కడ ఇచ్చిందే, బుక్లో ఇచ్చిందే చదువుతాను. కర్మతత్వమును తెలుసుకొనవలెను, అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరుగవలెను, వికర్మ లక్షణములను కూడా తెలుసుకొనుట చాలా అవసరము. ఏలనన కర్మతత్వము అతి గూఢమైనది. మరి గీతలో ఉన్నది కదా, ఎందుకు విడిచిపెట్టాము? అతి గూఢమైనది అన్నప్పుడు ఆ గూఢమైనది ఏంటో మనం తెలుసుకోవాలి కదా. ఒక్కసారి మనము అర్థం చేసుకోండి. ఆ కర్మ సిద్ధాంతం తెలుసుకోవడం కూడా మనకేమవుతుందంటే మనకి చాలా ముఖ్యం. ఈ 4 విషయాలు జ్ఞానము అంటారు, ఆధ్యాత్మిక జ్ఞానము. ఇప్పుడు ఈ జ్ఞానము గురించి కొంచెం లోతైన విషయాలు, ఇంకొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. దాంట్లో భగవద్గీత ఇతర శ్లోకాలు దేన్ని సమర్థిస్తున్నాయి అది కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. తర్వాత ఉపనిషత్తుల్లో ఈ జ్ఞానం అనే ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ఏ ఉపనిషత్తులు సమర్థిస్తున్నాయి ఆ ఉపనిషత్తుల్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. దాంతో మీకు సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక జ్ఞాని మాత్రమే బ్రాహ్మణుడు కాగలుగుతాడు. అర్థమైందండి. బ్రాహ్మణ అంటే పుట్టుక ద్వారా కాదు, జన్మ ద్వారా కాదు, శరీరం ద్వారా కాదు అని చెప్పాడు. ఇప్పటికే మనం 6 గుణాలు తెలుసుకున్నాం, 7వ గుణంకి వచ్చాం. అర్థమైందండి. ఇప్పుడు కొన్ని లోతైన విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. జ్ఞానం అనే పదము సంస్కృత ధాతువు జ్ఞా నుండి వచ్చింది. జ్ఞా, అర్థమైందండి. జ్ఞా నుండి వచ్చిందంట సంస్కృత ధాతువు. అర్థం ఏంటి? తెలుసుకోవడము. మనం తెలుసుకున్నామా? ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఏం తెలుసుకున్నాము? కొన్ని శాస్త్రజ్ఞానం అనుకోండి. ఏం తెలుసుకున్నారు? నేనేం చెయ్యాలి, నేనేం చేయకూడదు, ఏ విధంగా నా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి, ఏ విధంగా నా జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా ఆత్మలో నిక్షిప్తం కాబడిన సంస్కారాలని పరివర్తన చేసుకోవాలి, ఇవన్నీ అవగాహన రాలేదు కదా. అర్థమైందండి. ఈ ధార్మిక గ్రంథాల పఠన పారాయణ శ్రవణం చేస్తున్నాం. ఫలానా శాస్త్రం ఇది చెప్పింది, ఫలానా శాస్త్రం ఇది చెప్పింది, కానీ మనం ధారణ చేస్తున్నామా? అనుభవం చేస్తున్నామా? అనుభవం చెయ్యక్కర్లేదా? ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోతుందా? సమాచార సేకరణ సరిపోతుందా?
అర్థం చేసుకోండి. అందుకని ఇక్కడ ఏమిచ్చాడు? జ్ఞా అంటే తెలుసుకోవడము, అవగాహన పొందడము. అంటే జ్ఞానం అంటే సత్యాన్ని గ్రహించడము. సత్యం ఏమిటి? భగవంతుని సత్యం, భగవంతుడు పరమ సత్యం అంటున్నాము. గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్. మళ్ళీ నేను అసతోమా సద్గమయ అంటూ నేను అసత్య మార్గంలో ఉన్నాను తండ్రి, నాకు సత్య మార్గాన్ని చూపించి అడుగుతూ మనమే అంటున్నాం కదా. బృహదారణ్యక ఉపనిషత్తులో 1:3:28 అన్నాము. అందులో 3 ప్రశ్నలు ఉన్నాయి. అజ్ఞానంలో ఉన్నాను, అజ్ఞానం అంధకారాన్ని వదలగొట్టు, నీ యొక్క జ్ఞాన ప్రకాశం ద్వారా అడిగాము, అజ్ఞానం కూడా పోలేదు. అదే మృత్యోర్మ అమృతంగమయ్యా, మృత అనే శరీరంలో ఆత్మజ్ఞానం కావాలి నాకు, అది కూడా ఆత్మజ్ఞానం కూడా రాలేదు. చనిపోయినప్పుడు ఆత్మకి శాంతి కలుగుగా కనుక్కుంటున్న దానివల్ల ఉపయోగం లేదు. అర్థమైంది? అందుకని జ్ఞా అంటే ఇదన్నమాట, సత్యాన్ని తెలుసుకోవడం. జ్ఞానం అంటే సత్యాన్ని తెలుసుకోవడం. జ్ఞానం అంటే సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం. చెప్పాను కదా, ఆత్మ, పరమాత్మ, సృష్టి చక్రము మరియు కర్మ సిద్ధాంతము, కర్మల గుహ్యగతి. అర్థమైందండి? జ్ఞానము బ్రాహ్మణుల 9 గుణాలలో అతి ముఖ్యమైన గుణము. ఈ ఒక్క గుణం వచ్చిందంటే మిగతావన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అర్థమైంది? శమో దమ తప శాంతి ఇవన్నీ వచ్చేస్తాయి. తమోదమ తప శౌచం శాంతి ఆర్జం ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. జ్ఞానం ఒక్కటి ఉంటే, బుద్ధి నేత్రాలు తెలుసుకొని జ్ఞానం అంటే ఏంటో తెలుసుకుంటే. అర్థమైందండి? 9 గుణాలు అతి ముఖ్యమైన గుణము. జ్ఞానం యొక్క అసలు అర్థము నేను ఆత్మను, ఇది నా శరీరము. ఇది గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము. అర్థమైందండి? ఇది ఫౌండేషన్ అన్నమాట. ఈ ఫౌండేషన్ విస్మరించినట్లయితే మనం ఏమి పొందలేమండి. శాస్త్రజ్ఞానం కూడా పొందలేము, ఏమి పొందలేము. కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంటుంది. వేదాల్లో ఇది ఉందండి, అదే అందులో ఉంది, ఇది అందులో ఉంది, ఫలానా వ్యక్తి ఇలా చెప్పారు, ఇలా చెప్పారు. దానివల్ల ఉపయోగం ఏంటి? సంస్కార పరివర్తన జరగకపోతే, ఆత్మ పరిణితి చెందకపోతే. నేను ఆత్మని, ఇది నా శరీరం. ఈ భూమండలంపై ఉన్న ప్రతి మనిషి 2 వ్యక్తిత్వాలతో కూడి ఉన్నాడు. ప్రతి మనిషి 2 వ్యక్తిత్వాలతో కూడి ఉన్నాడు. అర్థమైందండి? జాగ్రత్తగా వినండి. ఈ భూమండలంపై ఉన్న ప్రతి మనిషి 2 వ్యక్తిత్వాలతో కూడి ఉన్నాడు, ఆత్మ మరియు శరీరము. ఈ కారణముగానే చూడండి, ఈ కారణముగానే ఏమంటున్నాడు? చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా ముఖ్యమైన టాపిక్ ఇదే. ఈ కారణముగానే జీవాత్మ అంటున్నారు మనని, హ్యూమన్ బీయింగ్స్ అంటున్నారు, హ్యూమన్ బాడీస్ అనడం లేదు, జీవ అనడం లేదు, జీవాత్మ అంటున్నారు. ఈ ఆత్మ అన్న పదం ఉంది అక్కడ, హ్యూమన్ బీయింగ్ అంటున్నారు కానీ హ్యూమన్ బాడీ అని అనరు. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ఈ నిగూఢ సత్యాన్ని విస్మరించి వర్తమాన జగత్తులో ప్రతి మనిషి నేను శరీరం అన్న భ్రమ లేక భ్రాంతిలో, అంటే ఇంగ్లీష్లో డెల్యూజన్ అంటారు, జీవితాలను గడుపుతున్నారు. అంటే అజ్ఞానంలో ఉన్నారు. జ్ఞానం అంటే నేను ఆత్మ, ఇది నా శరీరము, నేను దేహం అనుకుంటే అజ్ఞానం. అంటే అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నారు. ఇది అజ్ఞానము అని గీత నిర్ద్వంద్వముగా ప్రకటించింది. ఎక్కడ ప్రకటించింది? 13, 11 రాసుకోండి. 11 కానీ 12 కానీ. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యదా. అర్థమైందండి? ఆత్మని సర్వోన్నత స్థాయికి తీసుకుని వెళ్ళేటువంటిది అది మాత్రమే జ్ఞానము. అజ్ఞానం యదతో అన్యద, మిగతా అవన్నీ కూడా అజ్ఞానం అంటుంది. అంటే మన ఆత్మని శుద్ధి చేయనటువంటి జ్ఞానం ఎంత ఉంటే ఏం లాభము? అర్థమైందండి? రిజల్ట్ 0 అయినప్పుడు ఉంటే ఏం లాభం? దేహభ్రాంతిలో ఉండి ఓల్డ్ శాస్త్రాలు మన కంట్రోల్లో ఉన్నాయి, కంఠావాడం పట్టేశాం, ఎంతో అద్భుతంగా అందరికీ చెప్పగలుగుతాం, మంచి మంచి ఉదాహరణలు ఇచ్చి 4 గంటలు 5 గంటలు మాట్లాడగలుగుతాం. కానీ ఆత్మని శుద్ధి చేస్తుందా? ఈ ప్రశ్నకి సమాధానం నో అనుకోండి, అది అజ్ఞానం కింద గమనించండి అంటున్నాడు. అర్థమైందండి? మిగతాదంతా ఇది అజ్ఞానం అని గీత నిర్ద్వంద్వంగా ప్రకటించింది. అర్థమైంది? జ్ఞానం అంటే కేవలం పుస్తక జ్ఞానము, శాస్త్ర జ్ఞానము కాదు. సత్యాన్ని గ్రహించడము మరియు సత్యములో జీవించడము. సత్యాన్ని గ్రహించడము, సత్యములో జీవించడము. ఇప్పుడు కొన్ని గీతా ఉపనిషత్తు మంత్రాల యొక్క సమర్థించేటువంటి మద్దతు శ్లోకాలు, మంత్రాలు చెప్తాను మీ దృష్టికి. ముందుగా 13:2 చాలా జాగ్రత్తగా గమనించండి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞ యోహ జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ. అక్కడ మతం అన్నాడు. మతం అంటే శ్రీమతము. ఎవరి మతము? భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టి శ్రీమతం. శ్రీమద్ భగవద్గీతలో మొదటి పదము. నా మతము, మతం మమ అన్నాడు. నా మతం ఏమిటంటే, అసలు జ్ఞానం అంటే ఏమిటి? క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. క్షేత్రము వినాశి, క్షేత్రజ్ఞుడు అవినాశి. క్షేత్రజ్ఞుడు క్షేత్రం యొక్క యజమాని. నన్ను క్షేత్రజ్ఞుడి మాధ్యమంగానే గుర్తిస్తారు.
క్షేత్రము ద్వారా గుర్తించరు. అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి? క్షేత్రజ్ఞుడి యొక్క హోదాలోకి రావాలి. అంటే యజమాని అయినటువంటి అవినాశి ఆత్మ యొక్క హోదాలోకి మనం రావాలి. అది 13:2 చెప్తోంది. ఆత్మ పరమాత్మ జ్ఞానం అదే అసలైన నిజమైన జ్ఞానం అన్నాడు. అది 13:2. సో జ్ఞానం గురించి వచ్చినటువంటి మీకు శ్లోకాలు మీ దృష్టి తీసుకొని వస్తున్నాను. 4వ అధ్యాయంలోని 38వ శ్లోకం చాలా అద్భుతం. అంటే ఈ జ్ఞానము మాత్రమే, ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే ఆత్మని పవిత్రంగా శుద్ధిగా చేస్తుంది. ఆత్మని శుద్ధి చేసే జ్ఞానం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. భగవానువాచ 4వ అధ్యాయంలో 38 చదువుకోండి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి అంటాడు. అంటే ఆత్మను శుద్ధి చేసే జ్ఞానము ఈ ప్రపంచంలో ఇంకా వేరేదంటూ ఏది లేదు. అది యోగము ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానము ద్వారా యోగము జరుగుతుంది. సో యోగము జ్ఞానము అర్థమైంది. జ్ఞాన యోగాలు ఈ రెండు ముఖ్యం అన్నమాట. 16వ అధ్యాయం మొదటి శ్లోకంలో ఏం చెప్పాడు? అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి అన్నాడు. జ్ఞానము యోగము. జ్ఞానం అంటే సంపూర్ణ ఆత్మజ్ఞానం, పరమాత్మ అని చెప్పుకున్నాం. సో దాని ద్వారా మనం ఆత్మని పరమాత్మతో సంధానించడమే రాజయోగం. ఈ రెండింటిని మనం పెట్టుకుంటే మన లెవెల్, యోగం లెవెల్ పెరుగుతుంది, జ్ఞానం లెవెల్ కూడా పెరుగుతుంది. సో ఇంకా ఈ విధంగా ఆత్మని శుద్ధి చేసుకునే మార్గం తప్ప ప్రపంచం ఇంకో వెతకండి. దానికి ఇప్పటి వరకు వెతికేరు దొరకలేదు మీకు. ఇంకా అల్టిమేట్గా పైన హైయెస్ట్ జ్ఞానం భగవంతుడు చెప్తున్నాడు మనకి. ఇంకా దాన్ని కూడా విస్మరించామనుకోండి, ఇంకా మనం రక్షించేవాడు ఎవడు దొరకడు. అర్థమైందండి. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ? ఆత్మను శుద్ధి చేసే జ్ఞానం ఈ లోకంలో వేరొకటి లేదు. 13-11 మీకు చెప్పాను. ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉండటము, పరమ సత్యాన్ని తెలుసుకోవాలని దృష్టి, ఇదే నిజమైన జ్ఞానము. మిగతావన్నీ కూడా అజ్ఞానం. 13, 11 కానీ 12 కానీ. అర్థమైందండి, చెప్పాను. 7:19లో ఏం చెప్తున్నాడు? 7:19లో చాలా మనం కూడా ఫ్రీక్వెంట్గా చాలా రిపీటెడ్గా చెప్పుకుంటున్నాం. 7:3, 7:19 బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అక్కడ ఒక జ్ఞాని మాత్రమే తెలుసుకుంటాడు ఈ కాలచక్రంలో ఇది ఆఖరి జన్మ, ఇంకా నేను పురుషార్థం అంటూ చేసుకోవాలంటే ఇంకొక జన్మ దొరకదు. సంస్కరించుకోవాలి, ఎందుకంటే సంస్కారవతము ప్రధానమైపోయాయి, దేహభ్రాంతిలో కూరుకుపోయాను. వాళ్ళకి ఎవరున్నాడు? మొత్తం ప్రపంచం అంతా ఇప్పుడు మన వర్తమాన సమయంలో ఫోకస్ చేయవలసింది భగవంతుడికే ప్రాముఖ్యత ఇవ్వాలి. వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ. కానీ అటువంటి వ్యక్తి, అటువంటి మహానుభావుడు కష్టంగా దొరుకుతున్నాడు. అటువంటి మహాత్ముడు బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ. సుదుర్లభ భగవంతుడే అంటున్నాడు కదండి. అందరికి తెలుసునంటే ఏం లాభము? అందరికి ఎలా తెలుసు? కొద్దిమందికి మాత్రమే నన్ను గుర్తిస్తారని 7:3లో చెప్పాడు, 7:19లో కూడా చెప్పడు. అనేక జన్మల తర్వాత సత్యమైన జ్ఞాని మాత్రమే పరమాత్మను ప్రాప్తి చేసుకుంటాడు. ఆ విధంగా రాజయోగం ద్వారా సంస్కార పరివర్తన చేసుకుంటాడు. తర్వాత 4వ అధ్యాయంలోని 33, 4:33లో కూడా ఇప్పటికే మనం చర్చించుకున్నాం. ఎన్నో రకరకాల యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు చేస్తున్నాం చూసారా. అందులో ఉత్కృష్టమైనది కేవలం జ్ఞాన యజ్ఞం అన్నాడు. స్థూల యజ్ఞము కాదంట, జ్ఞాన యజ్ఞం అన్నాడు. అది ఇప్పుడు జాగ్రత్తగా వినండి. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతే. ప్రతి కర్మ మీకు జ్ఞానం ఆధారంగా అది సతో రజో తమోలోకి వెళుతుంది, ఫిల్టర్ అవుతోంది. మీ యొక్క జీవితాన్ని ధ్వంసం చేస్తోందా? మీ జీవితాన్ని మధ్యస్థంగా ఉంచుతుందా? మీ జీవితాన్ని శ్రేష్టంగా పెట్టి సాత్వికంగా, సతో ప్రధానంగా, త్రిగుణాతీత స్థితిలోకి తీసుకుని వెళ్ళి మిమ్మల్ని హయ్యెస్ట్ లెవెల్కి తీసుకుని వెళ్తోందా? అది కేవలం జ్ఞానం మాత్రమే నిర్ధారిస్తుంది. అర్థమైందండి. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ జ్ఞానయజ్ఞం అన్నిటికంటే శ్రేష్టము, అన్ని కర్మల పరమ గమ్యము జ్ఞానమే. జ్ఞానం ఉంటే మీ కర్మలు శ్రేష్టం అవుతాయండి. ఎందుకంటే జ్ఞానం ఏం చెప్తుంది? ఆత్మను శుద్ధి చేసుకోవాలని చెప్తుంది. ఏ కర్మ శ్రేష్టమైన కర్మల ద్వారా శ్రేష్టమైనటువంటి కర్మలు శ్రేష్టమైన సంస్కారాలు ఏర్పడతాయి. దాని ద్వారా ఆత్మశుద్ధి జరుగుతుంది. దాని ద్వారా స్వర్గానికి వెళతాం. ఈ జన్మ కూడా తేలిగ్గా ఉంటుంది. అందరినీ గౌరవిస్తాం. సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం మనకు వస్తుంది. త్రికాలదర్శిగా మనం అవుతాం. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో. అందుకని 4:33 రాసుకోండి. పరమ గమ్యము, అన్ని కర్మల పరమ గమ్యము జ్ఞానమే. తర్వాత 15:10
ఎన్ని శ్లోకాలు మీకు సమర్థించే శ్లోకాలు చెప్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా మన గురించి కాకపోతే ఇంకా మనకే జ్ఞానం కావాలండి. ఎవరు చెప్తారు మనకి జ్ఞానము? ఇంతకంటే గొప్ప జ్ఞానం లేనప్పుడు ఈ జ్ఞానం నాకు కాదు, ఎక్కడో ద్వాపర యుగంలో అర్జునుడికి మాత్రమే ఇవ్వడం జరిగింది అనుకోవడం, మనని మనం మోసం చేసుకోవడం కాకపోతే ఇంకా ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. 15:10లో ఏం చెప్తున్నాడు? ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుష. అక్కడ జ్ఞాన చక్షు అన్నాడు, అంటే మూడవ నేత్రము, దివ్య చక్షు అన్నాడు. అర్థమైందండి? ఈ జ్ఞాన చక్షు అంటే ఈ రెండు కళ్ళు జ్ఞానాన్ని ఇవ్వవు. ఈ రెండు కళ్ళు భౌతిక ప్రపంచాన్ని చూపిస్తాయి. ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, కర్మ సిద్ధాంతము, ఈ సృష్టి చక్ర జ్ఞానం ఇవ్వవండి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? జ్ఞాననేత్రము జాగృతి చేసుకున్న వారే ఆత్మతత్వాన్ని గ్రహించగలరు. అది గుర్తుపెట్టుకోండి సంక్షిప్తంగా. ఇదివరకే ఈ శ్లోకాలన్నీ మనం డీటెయిల్గా చర్చించుకున్నాం. ముండక, ఇప్పుడు మనం ఉపనిషత్తులోకి వద్దాం. ముండక ఉపనిషత్తు మనకేం చెప్తోంది? ముండక ఉపనిషత్తు మనకేం చెప్తోంది? ఉపనిషత్తులది మనం ఎన్ని రాసుకున్నాను ఇక్కడ ఉపనిషత్తులో? కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. అయితే నేనేం చేస్తానంటే ఇప్పుడు ఉపనిషత్తుల్ని నేను తీసుకోను, ఎందుకంటే ఉపనిషత్తులు కూడా చాలా ఉపనిషత్తుల రెఫరెన్సెస్ నేను రాసుకున్నాను. దగ్గర దగ్గర ఒక 60 ఉపనిషత్తులు రాసుకున్నాను. తర్వాత మళ్ళీ దాని సమగ్ర తాత్పర్యం అన్నీ రాసుకున్నాను. కాబట్టి ఇప్పుడు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పటిదాకా మనం ఏం అర్థం చేసుకున్నాము? అనేక శ్లోకాలు మనకి ఏం చెప్తున్నాయి? బాబు, జ్ఞాన నేత్రం తెరుచుకున్నట్లయితేనే అర్థమైందండి నీవు బ్రాహ్మణుడివి. జ్ఞానం అంటే ఆత్మశుద్ధి, జ్ఞానం అంటే సంస్కార పరివర్తన, జ్ఞానం అంటే నేను ఆత్మని, ఇది నా దేహము. అజ్ఞానము అంటే మిగతావన్నీ కూడా నేను దేహము, నేను దేహం అనుకుని ఆ విధంగా జీవించడం అనేది అజ్ఞానము. 13, 11, 12 చెప్పారు. అర్థమైందండి? ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడితో మనం ఇప్పుడు ఈ యొక్క చర్చని మనం ఏం చేద్దాం? టెంపరీగా హాల్ట్ చేద్దామండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఇదే జ్ఞానాన్ని, మరికొన్ని విషయాలు, ఈ ఉపనిషత్తు మంత్రాల యొక్క సమర్థించేటువంటి మంత్రాలు, ఇవన్నీ కూడా తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుని మనం విజ్ఞానం అనేటువంటి 8వ గుణాన్ని కూడా మనం స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దామండి వీలైనంత వరకు. అర్థమైందండి? దాంతో మీకు జ్ఞానము విజ్ఞానము అర్థమైతే ఆస్తిక్యము అర్థం అవడం చాలా తేలికవుతుంది. దానితో ఒక్కసారి 9 గుణాలని ఒక్కసారి సమరైజ్ చేసుకుందాం. సమరైజ్ చేసుకుంటే ఇది బ్రాహ్మణత్వము, బ్రాహ్మణుకు ఉన్నటువంటి లక్షణాలు అని పరమాత్మ కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పడం జరిగింది. అర్థమైందండి? దీన్ని మనం ఖచ్చితంగా ఆచరించినట్లయితే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా మనం ఉన్నటువంటి వర్ణములోకి వెళతాం, బ్రాహ్మణ వర్ణంలోకి వెళతాం. ఇప్పుడు మనం శూద్ర వర్ణంలో ఉన్నాం. అర్థమైందండి? ఇక్కడితో ఈ చర్చను ముగిస్తున్నానండి. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.